క్వశ్చన్ నెంబర్ 1 టెక్టానిక్స్ అనేది ఏ భాషా పదం? ఆన్సర్ ఆప్షన్ 2 గ్రీకు పదం. క్వశ్చన్ నెంబర్ 2 కింది వాటిలో మొదటి శ్రేణి భూస్వరూపాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 1, 2 అంటే ఖండాలు, మహాసముద్రాలు. క్వశ్చన్ నెంబర్ 3 నార్కోండం అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 4 ప్రపంచంలో క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతాలలో ఎన్నో వంతు పసిఫిక్ మహాసముద్రం అంచున ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 3/4 వంతు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 5 యు ఆకారపు లోయలు కింది వాటిలో దేని వల్ల ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 హిమనీనాదాలు వల్ల ఏర్పడతాయి. క్వశ్చన్ నెంబర్ 6 ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 వెనిజువేలా దేశంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 7 ఆక్స్ బావ్ సరస్సులు కింది వాటిలో ఏ ప్రవాహం వల్ల ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ 1 నదీ ప్రవాహం వల్ల ఏర్పడతాయి. క్వశ్చన్ నెంబర్ 8 హిమనీనాదం ఏ ప్రక్రియ వల్ల రాళ్లను కోతకు గురి చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్పాతనం వల్ల గురి చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9 బైసన్ గార్జ్ ఏ నదిపై ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 గోదావరి నదిపై ఉంది. క్వశ్చన్ నెంబర్ 10 కింది వాటిలో సుందర్బన్ డెల్టా ఏ గురించి సరికానిది గుర్తించండి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 1 ఆసియాలో రెండో అతిపెద్ద డెల్టా అనేది సరికాదు. క్వశ్చన్ నెంబర్ 11 పుట్టగొడుగు రాయి కింది ఏ ప్రభావం వల్ల ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 గాలి ప్రభావం వల్ల ఏర్పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 12 కింది వాటిలో ఎన్నో వంతు భూభాగం ఎడారులతో నిండి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 1/5 వంతు నిండి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 13 దివికొండ కింది వాటిలో దేని ప్రభావం వల్ల ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 గాలి ప్రభావం వల్ల ఏర్పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 14 లీతో ఏ భాషా పదం? ఆన్సర్ ఆప్షన్ 2 గ్రీకు పదం లీతో అనేది. క్వశ్చన్ నెంబర్ 15 కింది వాటిలో రెండో శ్రేణి భూ స్వరూపాలను గుర్తించండి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ ఉంది. పర్వతాలు, మైదానాలు, పీఠభూములు అన్నీ భూస్వరూపాలు. క్వశ్చన్ నెంబర్ 16 టెక్టన్ అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 1, 2 అంటే వడ్రంగి, భవన నిర్మాణదారు అనేవి వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 17 ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 స్ట్రాంబోలి అనేది అగ్నిపర్వతం. క్వశ్చన్ నెంబర్ 18 కింది వాటిలో ఏ అగ్నిపర్వతాన్ని మధ్యధరా సముద్రపు దీప స్తంభం అంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 స్ట్రాంబోలి అనేది దీపస్తంభం. క్వశ్చన్ నెంబర్ 19 అగ్నిపర్వతం నుంచి వచ్చే లావాలో కొంత భాగం పైకి రాకుండా కింది పొరల్లో చల్లబడి శిలలుగా గట్టిపడతాయి. వీటిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్గమ భూస్వరూపాలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 20 గాలి, నీరు వల్ల రూపొందే భూస్వరూపాలను కింది వాటిలో ఏ భూస్వరూపాలుగా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 మూడో శ్రేణి భూస్వరూపాలుగా పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 21 కింది వాటిలో వి ఆకారపు లోయలు వేటి వల్ల సంభవిస్తాయి?
ఆన్సర్ ఆప్షన్ 2 నదుల వల్ల ఏర్పడతాయి. క్వశ్చన్ నెంబర్ 22 గ్రాండ్ కన్యాన్ అగాధారి పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 466 కిలోమీటర్ల పొడవు. క్వశ్చన్ నెంబర్ 23 ఇండస్ గార్జ్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఇండియాలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 24 ప్రపంచంలో రెండో అతి ఎత్తైన జలపాతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 టూగేలా అనే జలపాతం రెండో ఎత్తైనది. క్వశ్చన్ నెంబర్ 25 ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఏంజల్ జలపాతం ఎత్తు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 979 మీటర్ల ఎత్తు ఉంది. క్వశ్చన్ నెంబర్ 26 మొరైన్లు వేటి ప్రభావం వల్ల ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 హిమనీ నాదాలు వల్ల ఏర్పడతాయి మొరైన్లు. క్వశ్చన్ నెంబర్ 27 కింది వాటిలో అలలు ప్రభావం వల్ల ఏర్పడనివి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 పుట్టగొడుగు శిలల వల్ల ఏర్పడనవి. క్వశ్చన్ నెంబర్ 28 లోయస్ మైదానాలు కింది వాటిలో వేటి ప్రభావం వల్ల ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ 1 గాలి ప్రభావం వల్ల ఏర్పడతాయి. క్వశ్చన్ నెంబర్ 29 కింది వాటిలో లోయస్ నేలలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ సరికాని వాక్యం ఆన్సర్ ఆప్షన్ 4 ఎరుపు రంగుల్లో ఉంటాయి అనేది రాంగ్. క్వశ్చన్ నెంబర్ 30 కింది వాటిలో దక్షిణ భారతదేశపు ధాన్యాగారాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 కృష్ణా గోదావరి డెల్టాలు. క్వశ్చన్ నెంబర్ 31 ప్రపంచంలో రెండో ఎత్తైన జలపాతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 దక్షిణ ఆఫ్రికా దేశంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 32 భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏది? ఇక్కడ భారతదేశంలో అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1 కుంచికల్ అనేది జలపాతం. క్వశ్చన్ నెంబర్ 33 గ్రాండ్ కన్యాన్ అగాధారి లోతు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 1.6 కిలోమీటర్ల లోతు. క్వశ్చన్ నెంబర్ 34 కింది వాటిలో లావా పీఠభూమిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 దక్కన్ పీఠభూమి. క్వశ్చన్ నెంబర్ 35 వికోషీకరణ ప్రక్రియ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 శిలా శైథిల్యం క్రమక్షయం రేణువుల రవాణా మేట వేయడం అనేది. క్వశ్చన్ నెంబర్ 36 కింది వాటిలో మూడో తరగతి భూస్వరూపాలను గుర్తించండి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ నదీ లోయలు గార్జులు గుహలు అనేటివి. క్వశ్చన్ నెంబర్ 37 మౌంట్ పీలీ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 వెస్ట్ ఇండీస్లో దేశంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 38 భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 కర్ణాటక రాష్ట్రంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 39 భూమిలో మొత్తం ఎన్ని పెద్ద భూపలకలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 4 7 భూపలకలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 40 కింది వాటిలో చిన్న భూపలకలను గుర్తించండి. చిన్న ఆన్సర్ ఆప్షన్ 2 అరేబియా ఫలక అనేది చిన్న భూఫలక. క్వశ్చన్ నెంబర్ 41 భూమి ఘన పరిమాణంలో భూపటలం మాత్రమే ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1% ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 42 భూమి ఘన పరిమాణంలో భూకేంద్రం మండలం మాత్రమే ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 83% ఉంటుంది.
క్వశ్చన్ నెంబర్ 43. భూ కేంద్రం మండలం ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 2900 కిలోమీటర్ల నుంచి 6376 కిలోమీటర్ల వరకు. క్వశ్చన్ నెంబర్ 44. కింది వాటిలో సిఎల్ పొర అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 బాహ్య పటలం సిఎల్ పొర అంటే. క్వశ్చన్ నెంబర్ 45. ఆల్ఫ్రెడ్ వెజినర్ అని భూభౌతిక శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ 4 జర్మనీ దేశానికి చెందినవారు. క్వశ్చన్ నెంబర్ 46. కింది వాటిలో పాంజియా అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 మొత్తం భూభాగం అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 47. కింది వాటిలో పంతలస్స అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 మొత్తం జలభాగం అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 48. కింది వాటిలో సరికానిది గుర్తించండి. మనకి ఇందాక లితో అనేది గ్రీక్ కదా, సో ఆన్సర్ ఆప్షన్ 3 లితో ఫ్రెంచ్ పదం అనేది సరికానిది. క్వశ్చన్ నెంబర్ 49. స్ట్రాంబోలి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 సిసిలీ దేశంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 50. గ్రాండ్ కెన్యాన్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 అమెరికా దేశంలో ఉంది.